రెడీ. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లోని మొక్కలకి నేను ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. ఇందులో నేను ఏం కలిపానంటే ఇది వచ్చేసి పొమగ్రానేట్, ఇంకా వచ్చేసి ఒకటి ఎగ్ షెల్ కూడా వేశాను. కొన్ని వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నేను 1 డే ఒక 2 డేస్ అనుకోండి. ఎట్లా అంటే బియ్యం కడిగిన వాటర్ వచ్చేసి 2 డేస్ అయింది. ఇది వచ్చేసి ఓకే నైట్ వేసాను. ఒక 1.5 డే అనుకోండి పొమగ్రానేట్ నానబెట్టింది. సో సరిపోతుంది. 1 డే నానబెట్టినా కూడా మనకి వాటర్లో ఇంకేస్తాయి. ఇవన్నీ తీసేసి ఇందులో మనం వాటర్ కలుపుకొని మనం చెట్లకు పోసుకుంటే ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాగా అనమాట. మనం డైరెక్ట్గా ఇవి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే వాటర్ పోస్తున్నప్పుడల్లా ఇందులో ఉన్న గుజ్జు అనేది మట్టిలో కలిసి మనకి చెట్లకు అనేది బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దేనికి వేద్దాం వాటర్. ఫస్ట్ కొత్తగా పెట్టుకున్న బీరకాయ చెట్టుకి ఇంకా పొట్లకాయ చెట్టు ఒకటే దాన్ని పెట్టాను. దానికి ఫస్ట్ ఇదే విధంగా అన్ని చెట్లకి వేసుకోవాలి. చూస్తారు కదా, వంకాయలు అన్నీ మంచిగా పూత వచ్చేసి చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి వంకాయలు. ఇట్లా మనం ఆర్గానిక్గా వేసుకుంటే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు కూడా కెమికల్ లేని ఫుడ్ తిన్నామని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతవరకు అయితే ఎప్పుడు కెమికల్ అంటే బయట కూడా అంత కెమికల్గా ఉంటుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఆర్గానిక్ అని కూడా అమ్ముతారు కదా కొన్ని. అయితే వాడలేదు, ఎందుకంటే మేబీ వాడితే ఈల్డింగ్ ఎక్కువ వచ్చేదేమో. నేను ఇంతవరకు వాడలే అనమాట. సో అందుకని నా దగ్గర ఈల్డింగ్ అనేది తక్కువ ఉంటుంది. కొంచెం సైజు కూడా ఈ వంకాయలు అనేవి కూడా మీడియం సైజులో వస్తాయి, ఈ బీరకాయలు అవన్నీ. సో మనం బయట కూడా కొంచెం ఆర్గానిక్గా కొన్ని దొరుకుతాయి, తెచ్చుకోవాలి, ట్రై చేయాలి. బీట్రూటా పెరిగింది అవును. మనకి ఈ రోజ్ ఫ్లవర్స్ చెట్టుకి కూడా ఇలాంటి ఫెర్టిలైజర్స్ వేయాలి. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే మనం ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్కి కూడా మంచిగా ఇవ్వాలి ఫుడ్. ఇస్తేనే అవి కూడా గ్రోత్ మంచిగా వస్తుంది. చూసారు కదా, ఈరోజు అయితే ఇదనమాట మన గార్డెన్లో ప్లాంట్స్ అన్నిటికి ఇచ్చే ఫుడ్ అనమాట ఇది. సో నెక్స్ట్ టైం ఇంకా వేరేది. ఈరోజు నేను రీసెంట్గా ముందేం చేశాను, వాటర్ మిలన్ వేసాను కదా. దాని తర్వాత ఎక్కువ అంటే బియ్యం కడిగిన వాటరు, కూరగాయల వాటరు, ఇంకా వచ్చేసి ఉల్లిగడ్డ నానబెట్టి ఆ వాటర్ అవి ఇస్తూ ఉంటాను. అదేంటంటే మనం రెగ్యులర్గా ఒక 2 డేస్కి ఒకసారి డిఫరెంట్గా ఇచ్చామనుకోండి, మన ఇంట్లో తయారు చేసిన వాటితో మనం ఇంకా ట్రై చేయొచ్చు ఈల్డింగ్ మంచిగా. ఏం చెప్తావు చెప్పు, రెడీ చెప్పు. ఇది వచ్చేసి మనకి కీరా దోసకాయ.
అసలు యాక్చువల్గానే పెట్టినా లేదా నాకు తెలీదు, అసలు విత్తనాలు వేసినా కూడా తెలియదు. 3-4 చెట్లు పెరిగినాయి. నేను ఇది ఏమనుకొని వేసిన, అసలు సోరకాయ అనుకునే వేసిన, కానీ అది మరి నేను కన్ఫ్యూజ్ అయినా మరి ఏమో తెలీదు. కొన్ని విత్తనాలు అన్నీ కలిసిపోయి ఉండే అనమాట. అది చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, మేల్ ఫ్లవర్స్ ఇవన్నీ. ఇంకా చూడాలి, ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఫీమేల్ది రావచ్చు. మనకి కీరదోస స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తీగ కొంచెం పెద్దగా అయినాక మనం ఇక దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇది చూస్తారా, రీసెంట్గానే పెట్టాను ఈ బీరకాయ అన్నీ. మెయిన్గా వచ్చేసి నేను మేల్ ఫ్లవర్స్ కోసం పెట్టాను, ఎందుకంటే ఫీమేల్ వచ్చినప్పుడు అసలు మేల్ ఉండట్లేదు అనేసి. చూసారా ఇది ఎంత చిన్నగా ఉంది, దీనికి కూడా ఫ్లవర్ అయింది. అదే తెలియకుండానే వచ్చేసాయి. ఇవన్నీ అంతే, ఇవన్నీ కీరదోసవే అనమాట. 4-5 ఉన్నాయి. సొరకాయ అనుకున్నాను, అసలు సొరకాయ లేదు, ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, అన్నీ ఇవే ఉన్నాయి. సొరకాయ అనుకొని వేసాను అనమాట. చూసారా వంకాయలు పూత రాగానే, పూత వచ్చింది రీసెంట్గా. వంకాయలు కూడా ఎంత బాగా అవుతున్నాయో. పుచ్చులు ఏమి ఉండవు అనమాట. ఇంతవరకు హార్వెస్ట్ చేసిన వంకాయలు అయితే ఇంతవరకు ఒక పుచ్చు కూడా లేదు. కానీ మా టెర్రస్ గార్డెన్లో ఏంటంటే రీసెంట్గా ఒకటి వైట్ పురుగు అయిందనమాట. దాని పేరేంటో కూడా నాకు తెలీదు. నీమాయిల్ 2-3 టైమ్స్ స్ప్రే చేశాను, కానీ అది పోగట్లేదు. మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. ఇది చూడండి, ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే ఐడియా ఉంటే నాకు షేర్ చేయండి, అసలు దీనికి నేను ఏం చేయాలని. ఎందుకంటే ఉన్న చెట్లన్నీ పాడైపోతున్నాయి దీనివల్ల. బెండకాయ చూస్తారా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో దీనికి. ఇక్కడ 2 అవుతున్నాయి, ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ పైన అవుతుంది, ఇక్కడ కింద, ఇక్కడ ఇక మళ్ళీ ఇక్కడ చూడండి బ్రాంచెస్ చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఐడియా ఉంటే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. దీనికి అసలు ఏంటి సొల్యూషన్ అనేది నాకు తెలీదు. ఇది పొట్లకాయ స్టార్ట్. సో సరేనా, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.